ఒకప్పుడు హీరోగా మెప్పించిన సత్యరాజ్ ఇప్పుడు సహాయ నటుడిగా దూసుకుపోతూ ఉన్నారు. తెలుగు, మలయాళం, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూ ఉన్నారు. దశాబ్దాలుగా సినీ రంగంలో నటుడిగా కొనసాగుతూ తనదైన ముద్ర వేసిన సత్యరాజ్ వ్యక్తిగత జీవితం ఊహించనంత ఆనందంగా అయితే లేదు. వెండితెరపై తన నటనతో కట్టిపడేసే సత్యరాజ్ ఇంట్లో మాత్రం కంటిరెప్పల చాటున కన్నీళ్లను దాచుకున్నాడు. సత్యరాజ్ కుటుంబం గత 4 సంవత్సరాలుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉంది. ఆయన భార్య మహేశ్వరి సత్యరాజ్ మెదడులో రక్తస్రావం కావడంతో కొన్నాళ్లుగా కోమాలో ఉండిపోయింది. ఈ విషయాన్ని సత్యరాజ్ కుమార్తె డైటీషియన్ దివ్య సత్యరాజ్ గత 2 ఏళ్ల క్రితం బయటపెట్టింది. దాదాపుగా 8 సంవత్సరాల క్రితం సత్యరాజ్ భార్య 50 సంవత్సరాల వయసులో ఒక నిర్ణయం తీసుకుంది. భర్త, పిల్లలు కెరియర్ సెటిల్ అయిన తర్వాత ఆమె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టాలని అనుకుందట. ఆమె తమిళనాడులోని ఉడుమల్పేటలోని విశాలాక్షి కళాశాల నుండి ఆంగ్ల సాహిత్యంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. బంధువులు తమ పెళ్లికి అడ్డు చెప్పినప్పటికీ కూడా సత్యరాజ్ కు తోడుగా నిలిచింది మహేశ్వరి. మొదటి నుంచి ఆయన స్థిరపడే వరకు ప్రతి విషయంలోనూ మద్దతు తెలిపింది. తన పిల్లలతో కలిసి డ్రైవింగ్, స్విమ్మింగ్ నేర్చుకుంది మహేశ్వరి. ఆమె తన అత్తగారి పేరు మీద నాదంబల్ ఫిల్మ్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించింది. సత్యరాజ్ ప్రతి అడుగులోనూ ఆమె పక్కనే ఉంది. కానీ 2020-21లో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. మహేశ్వరి గత 4 సంవత్సరాలుగా మెదడు రక్తస్రావం కారణంగా కోమాలో ఉన్నారు. ప్రస్తుతం ఆమెకు ఇంట్లోనే చికిత్స అందిస్తూ ఉన్నారు. అలాగే PEG ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తూ ఉన్నారు. భార్య కోమాలో ఉండటంతో 2 పిల్లలకు అన్ని తానే చూసుకుంటూ ఉన్నాడు సత్యరాజ్.